నా ఎదురుగున్న ఈఎంఐ అయితే 2 monthsలో 100K నా. ఈవిడైతే బూతులు మామూలుగా అయితే మాట్లాడదన్నమాట. అండ్ బూతుల విషయంలో తగ్గేదేలే అంటుంది. పూజ గారు అంటే వాళ్ళు ఉలగరగా చేస్తున్నారు కాబట్టి మీరు తిడుతున్నారు అంటారు, కానీ తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ రోజుల్లో ఒక అబ్బాయి ఒక బూతు మాట మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాడు వెనక ముందు. అమ్మాయిలేంటి మరీ లైకులు ఫేమస్ అవ్వడం కోసం అంటే బరి తెగించేస్తారా, బట్టలు ఇప్పేస్తారా? వాళ్ళు వీడియో చేసుకుంటే మీకెందుకండి అని ఎవరన్నా అంటే మీరు ఏమంటారు దానికి? వాళ్ళు అలా చేయడం వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ట్రోలింగ్ వేసుకోవడం అది నా ఇష్టం, నా వీడియోలు నా ఇష్టం, మీకెందుకు? ఇంత అగ్రెసివ్గా ఉన్నారు మీరు, ఇంత చాలా వైలెంట్గా ఉన్నారు అప్ప మీరు. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీది? లేదు లేదు, నేను జస్ట్ రీల్స్ లో తిడతాను కానీ బయట చాలా కొడతారా? అంటే రీల్స్ లో అలా మాట్లాడతా, వాళ్ళు చేసేది నచ్చక. టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు చూసి ఎక్కువ? అల్లు అర్జున్ చాలా ఇష్టం. Hey, hi, this is Sai Chan, welcome to our channel. And same time, ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ వీడియో చేసే వాళ్ళు చూస్తుంటాం, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మనకైతే ఉన్నారనమాట. అండ్ సేమ్ టైం 2 monthsలో అంటే 100K ఫాలోవర్స్ రావాలంటే చాలామంది ముక్కి నీళ్ళకి చాలా కష్టపడుతుంటారు. కానీ నా ఎదురుగున్న ఈఎంఐ అయితే 2 monthsలో 100K నా. అవునా? నేనే షాక్ అయ్యాను అనమాట. సేమ్ టైం పూజ గారు అసలు ఈవిడైతే బూతులు మామూలుగా అయితే మాట్లాడదన్నమాట. అండ్ బూతుల విషయంలో తగ్గేదేలే అంటుంది. అండ్ ఎక్కడ తగ్గనంత అని అయితే మాట గట్టిగా వినిపిస్తుంది. అండ్ సేమ్ టైం పూజ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆ విషయానికి తెలుసుకుందాం. అండి నమస్తే. నమస్తే సాయి. ఓకే పూజ గారు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై స్టూడియో. థ్యాంక్ యూ. అండ్ ఏంటండి ఇన్స్టాగ్రామ్ మీరు ఎందుకు స్టార్ట్ చేశారు? 2 months వై? ఎందుకు స్టార్ట్ చేసామంటే అంటే నేను కూడా నార్మల్ గా అందరు అమ్మాయిలానే చేసేదాన్ని రీల్స్. సో ఈ మధ్య ఏంటంటే ఆడవాళ్ళు అయ్యుండి బరితెగించి చేస్తున్నారు చాలా అంటే చాలా. సో ఎందుకు నాకు యాజ్ ఫర్ ఏ అమ్మాయిగా నాకు నచ్చక రియాక్ట్ అయ్యి నేను ట్రోలింగ్ చేస్తున్నా. సో ట్రోలింగ్ అంటేనే బూతులు కాబట్టి మన జనాలకి బాగా అట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి 2 monthsలో 100K ఫాలోవర్స్ తెచ్చుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫాలోవర్స్. ఓకే ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే అండి మీరేమన్నారు అంటే చాలా మంది ఒలగరగా చేస్తున్నారు కాబట్టి నేను రియాక్ట్ అయ్యా అన్నారు. అవును, మీరు చాలా వీడియోలలో బూతులు మాట్లాడారు. బూతులు అంటే వాళ్ళు వల్గరగా చేసేదానికి నేను మంచి కోసం చెప్తే వినిపించుకోరు కదా. సో మీరు ఈ మధ్య గమనించుకున్నట్లయితే చాలా వరకు తగ్గించేశారు. ఎందుకంటే నా ఫాలోవర్స్ చెప్తున్నారు ఈ మధ్య రావట్లేదు మేడం అంటే నేను సమాజానికి 1% అయినా ఉద్ధరించేసానేమో అనుకుంటున్నా, నా వల్ల తగ్గారు అనిపిస్తుంది. అందుకే తిడుతున్నా. కరెక్టే పూజ గారు, అంటే వాళ్ళు ఉలగరగా చేస్తున్నారు కాబట్టి మీరు తిడుతున్నారు అంటారు, తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పు కదా అని కొంతమంది అంటారు, దానికి మీరేమంటారు? ఇప్పుడు సరే ఒక అమ్మాయి ఉంది, తను వల్గర్గా వీడియో చేస్తుంది, ఎక్స్పోజింగ్ చేస్తుంది, అలానే బూతులు కూడా మాట్లాడుతుంది. సో అలాంటప్పుడు నేను ట్రోలింగ్ చేసేటప్పుడు మీరు ఇలా చెయ్యకండి అమ్మా, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే చిన్న పిల్లలు కూడా చూస్తారు సోషల్ మీడియాలో అన్ని, నేను మంచి కోసం చెప్తే వినిపించుకోరు, హెచ్ఎల్టీ అని లైట్ తీసుకుంటారు. నేను కూడా వాళ్ళకి కొద్దిగా ఏమే లంజల్లారా ఇవి అవే తిడితే ఇంకొకసారి వాళ్ళు వీడియో చేయడానికి ఆలోచిస్తున్నారు, ఇది మళ్ళీ ట్రోల్ వేస్తుందేమో, ఇది మళ్ళీ తిడుతుందేమో అని భయపడి కొద్దిగా తగ్గిస్తున్నారు. సో అందుకే నేను ఈ వేలో వెళ్తున్నా. మంచిగా చెప్తే రోజులు లేవు, సో అందుకు తిడుతున్నా. తిట్టడం అనేది తప్పే, వాళ్ళు చేసేది ఇలా చేయకూడదని చెప్తున్నాను. సో నార్మల్ గా చెప్తే వినరు కాబట్టి నాకు ఎందుకు కోపంలో రియాక్ట్ అయిపోయి నా నోటి నుండి కూడా బూతులు వస్తున్నాయి, కొద్దిగా తగ్గించుకుంటా. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే అండి మన సినిమా చూస్తుంటాం, విలన్స్ తప్పు చేస్తే హీరోయిన్లు నరికేస్తారు, అది సినిమా. అండ్ వాళ్ళు వీడియో చేసుకుంటే మీకెందుకండి అని ఎవరన్నా అంటే మీరు ఏమంటారు దానికి? వాళ్ళు అలా చేయడం వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ట్రోలింగ్ వేసుకోవడం అది నా ఇష్టం, నా వీడియోలు నా ఇష్టం, మీకెందుకు? అది వాళ్ళ ఇష్టం, ఇది నా ఇష్టం. అంటే ఇంకొక విషయానికి వస్తే వాళ్ళు రియాక్ట్ అయితే అంటే రివర్స్ రియాక్ట్ అయితే అప్పుడు మీ పరిస్థితి ఆల్రెడీ అవుతున్నారు కదా. సో నేను లైట్ తీసుకుంటా, ప్లస్ ఆర్ మైనస్, పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఏది తెచ్చినా సరే నేను పట్టించుకోను. పట్టించుకోకపోతేనే సోషల్ మీడియాలో మనం పైకి వస్తాం. ఎవరో నన్ను తిట్టారు కదా నేను హట్ అయితే నేను ఎదగలేను, పైకి రాలేను. సో ఎవ్రీథింగ్ నేను తీసుకుంటా, ప్రాబ్లమే లేదు, ఎట్లయినా రియాక్ట్ అవ్వని. వాళ్ళు వల్గర్గా వీడియో చేశారు, దాన్ని మీరు మళ్ళీ దాన్ని కట్ చేసి మీ వీడియో పెట్టి కలిపి పోస్ట్ చేస్తున్నారు, డబుల్ ప్రమోషన్ అవుతుంది కదా వాళ్ళకి, అది ఎలా మిస్ అవుతున్నారు మీరు?
నాకు అర్థం కాలేదు ఈ పాయింట్. డబుల్ అంటే ప్రమోషన్ ఏంటి? వాళ్ళు వీడియో చేస్తున్నారు, Yes. వాళ్ళ దాంట్లో డౌన్లోడ్ చేసుకుని కట్ చేసి మీ వీడియోకి యాడ్ చేసుకుని ట్రోల్ ట్రోల్ చేస్తున్నారు. చేస్తున్నా కానీ వాళ్ళకి డబుల్ ప్రమోషన్ అవుతుంది, అంటే నా వల్ల అకౌంట్ రీచ్ కి రీచ్ వెళ్తుందా? వెళ్తుంది కదా, ఒక రేంజ్ లో రీచ్ సో ఆ వెళ్తుంది. రీచ్ కి వెళ్తుంది. ఓకే, సో అలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఎంత Okay. వరకు కరెక్ట్? ఈ రోజుల్లో ఒక అబ్బాయి ఒక బూతు మాట మాట్లాడాలంటే ఆలోచిస్తున్నాడు వెనక ముందు. అమ్మాయిలు ఏంటి మరీ లైకులు ఫేమస్ అవ్వడం కోసం అంటే బరితెగించేస్తారా, Okay. బట్టలు ఇప్పేస్తారా? ఆడవాళ్ళ మన సంగతి గుర్తులేదా? సో వాళ్ళు చేస్తున్నారు. సో ఒకప్పుడు నార్మల్ గా మంచిగా రీల్స్ గానీ సాంగ్స్ డాన్సులు చేసేవారు. ఎందుకో ఆ లైకులు వస్తే ఏమవుతుంది, ఫేమస్ అయ్యి ఏం పీకలో కొంతమంది అయితే ముసలోళ్ళే అసలు ఏజ్ బారు అలాంటి వాళ్ళు కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు. అంటే ఏం పీకుదామని ఈ వయసులో వాళ్ళు ఫేమస్ అయ్యి తప్పు కదా. ఏదైనా నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చి మన జనరేషన్ ఏదైనా ఉపయోగపడేటట్టు చెయ్యాలి. నీలో టాలెంట్ ఉంటే నువ్వు చూపించుకో, అంతేగాని బూతులు మాట్లాడడం ఏంటి, ఎక్స్పోజింగ్ చేయడం ఏంటి, అవసరమా? సో నాకు నచ్చట్లేదు. నేను కూడా వాళ్ళంటే ఒక అమ్మాయిని, అందరూ నాలానే రియాక్ట్ అవ్వాలని రూల్ లేదు. నాకు నచ్చట్లేదు, నేను బరాబర్ అడుగుతున్నా అంతే. నచ్చిన వాళ్ళు చూడని, లేకపోతే స్క్రోల్ చేసేని. ఓకే. అండ్ యూట్యూబ్ కు, ఇన్స్టాగ్రామ్ కు, ఫేస్బుక్ సెన్సర్ లేదన్న విషయం మీకు తెలుసా? తెలియదు నాకు. అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఒక్కటే తెలుసు, యూట్యూబ్ కూడా నాకు పెద్దగా టచ్ లేదు. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా సెన్సర్ లేదు. బట్ సెన్సార్ లేని దాంట్లో ఏమేమి చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే లేదు. మీరు ఎందుకు కామెంట్ చేస్తున్నారు అడిగితే ఏం చెప్తారు మీరు దానికి? నా ఇష్టం సరే, వాళ్ళ వీడియోస్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లయినా చేసుకుని నన్ను వాళ్ళు ట్రోల్ చేసుకోవడం అనేది నా ఇష్టం. నేను ఎట్లయినా చేసుకుంటాను. నీకు నచ్చితే చూడరా భయ్, లేకపోతే స్క్రోల్ చేయి. నేనేమైనా అడుక్కుంటానా నిన్ను? సో చాలా మందికి నేను చేసేవి నచ్చుతున్నాయి. అరే అమ్మాయి బూతులు మాట్లాడినా సరే తను కరెక్ట్ గా చెప్తుంది, తన నుండి బూతులు వచ్చినా సరే తను చెప్పే దాంట్లో రైట్ ఉంది కదా అని నన్ను మా ఫాలోవర్స్ ఇంత అభిమానించి ఇంతవరకు తీసుకొచ్చారంటే నేను చెప్పే దాంట్లో తప్పు లేదు కదా, కరెక్టే చెప్తున్నా కదా. బూతులు మాట్లాడినా సరే. అండ్ పూజ గారు, అండ్ సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే, ఓకే మీరు ఒక లెంత్ లో వీడియోలు చేస్తున్నారు, బాగానే రీచ్ అవుతుంది. 2 months లో 100K అంటే మామూలు విషయం కాదు అది. అండ్ మీరు చేసే నెగిటివ్ వీడియోస్ ఎప్పుడైనా మీకు అగ్రెసివ్ గా నెగిటివ్ వీడియోస్ వచ్చాయా? అంటే నేను ట్రోల్ చేసే వాళ్ళలో ఎవరు అంటే నేను ఒక 100 members ని ట్రోల్ చేస్తే 3 మాత్రం రియాక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా మా వీడియోస్ మా ఇష్టం, నా మొగుడే ఏమనట్లేదు, నీకేమి డిలీట్ చేయని నన్ను కూడా చాలా ఫోన్ చేసి మాట్లాడారా? నో రీకౌంటర్ మళ్ళీ ట్రోల్ వేసారు వాళ్ళు నా మీద. వాళ్ళు ట్రోల్ వేస్తే నేను 3వ సారి మళ్ళీ ట్రోల్ వేసా. అప్పుడు అమ్మో ఇది చాలా డేంజర్ లాగా ఉందని ఇంకా నా జోలికి రావట్లేదు, ఆపేశారు. ఇక ఎలా మాట్లాడారు మీరు వాళ్ళతో? ఇలానే మాట్లాడారా? నేను నార్మల్ గా ఫోన్ మాట్లాడలేదు. ఒక అమ్మాయి ట్రోల్ వేసా, నీకెందుకే నా వీడియోలు నా ఇష్టం అని నన్ను ఇంకా నా నోటుకు వచ్చిన బూతులు తిట్టి తను ట్రోల్ వేసింది. 3వ కౌంటర్ మళ్ళీ నేను రీకౌంటర్ ట్రోల్ వేసా. ఇక దెబ్బకి మూసుకున్నారు. భయపడాలి పూజ అంటే. ఓకే, పూజ అంటే భయపడాలి, కరెక్టే. కానీ పూజని భయపెట్టే వాళ్ళు ఎవరు? రేపు పొద్దున ఉన్న సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు, ఎందుకంటే మీ ట్రోలింగ్ ఒక గ్రూప్ ఉందని నాకు అర్థమవుతుంది. అండ్ అందరూ మీ మీద ట్రోల్ చేస్తే, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి రిపోర్ట్ కొడితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సరే అంటే రిపోర్ట్ కొట్టినా సరే ఇన్స్టాగ్రామ్ సిఇఓ అనేవాడు చూస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు ఈ అమ్మాయికి అదే రిపోర్ట్ కొట్టారు, తను ఏం తప్పు చేసిందని. సో నా వీడియోలో తప్పు అనిపిస్తే అదే డిలీట్ చేస్తాడు, మంచి అనిపిస్తే డిలీట్ చేయడు కదా. రిపోర్ట్ కొట్టినా సరే ప్రాబ్లం లేదు. సో నాకు తెలిసి నేను చేసే వీడియోలు చాలా మందికి నచ్చుతున్నాయి కాబట్టి నన్ను ఎంతవరకు తీసుకొచ్చారంటే నేను చేసే దాంట్లో తప్పు లేదు అని అనిపిస్తుంది. వీడియోలా అని అంటే ఏమంటారు మేడం మీరు? చేసేవి వీడియోలా అంటే మీరు ఏమంటారు? చేసే వీడియోలో తప్పు ఎక్కడ ఉందండి రిపోర్ట్ కొట్టడానికి? మనం ఏదైనా తప్పు చేస్తే కదా, జనాలకి నచ్చకపోతే అరే ఈ అమ్మాయి అంతా వల్గర్గా చేసిన వాళ్ళు, అంతా బూతులు మాట్లాడలో నచ్చినప్పుడు అది తప్పు అని చెప్తున్నాను, నన్ను ఎందుకు రిపోర్ట్ చేస్తారు వాళ్ళు? ఓకే. అండ్ మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఇలా నెగిటివ్ వీడియోలు చేస్తున్నారు మీరు, వాళ్ళు ఏమనలేదా? ఏమనలేదు, సపోర్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ. అంటే సరే ఓకే పూజ నువ్వు చెప్పింది కరెక్టే, బట్ నీ నోటి నుండి బూతులు రావడం అనేది కరెక్ట్ కాదు, కొంచెం తగ్గించుకో అమ్మా అని అంటున్నారు అంతే. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంత రెచ్చిపోయి చేస్తున్నా. నోరేసి పడిపోతుంటే సపోర్ట్ చేస్తున్నా అంటారు మీరు? కాదు, వాళ్ళు ఏమంటున్నారు, ఓకే వాళ్ళు తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్తున్నావు, ఓకే మేము ఒప్పుకుంటాం, కానీ నువ్వెందుకు బూతులు మాట్లాడుతున్నావు, వాళ్ళకి నీకు తేడా ఏముంది, సో నువ్వు తగ్గించుకుంటే మంచిది అంటున్నారు. కోపాన్ని తగ్గించుకొని కొంచెం కూల్ గా చెప్తా అంతే. అండ్ పూజ గారు ఇంకొక విషయం, ఇంత అగ్రెసివ్ గా ఉన్నారు మీరు, ఇంత చాలా వైలెంట్ గా ఉన్నారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు మీది? లేదు లేదు, నేను జస్ట్ రీల్స్ లో తిడతాను గానీ బయట చాలా మంచిది అంటే రీల్స్ లో అలా మాట్లాడతా, వాళ్ళు చేసేది నచ్చక
అంటే ఆ ఎమోషన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి అంతేగాని బయట ఉమ్, మామూలుగా అందరిలా ఉంటా, జోకులు వేస్తా, నవ్వుతా, బయట ఉమ్. అంత వైలెంట్ ఏమి ఉండదులే, సైలెంటే. అండ్ ఇంకా ఎప్పటికేనండి ఫేమస్ అంటే ఒక ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన, యూట్యూబ్ స్టార్ట్ చేసిన, ఫేమస్ కావాలి, ఇది చేయాలి, అది చేయాలని స్టార్ట్ అవుతారు. మీరు ఏ గోల్ తో ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశారు? నాకు యాక్టింగ్ అంటే చాలా పిచ్చి అసలు. ఓకే. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి, ఉమ్, మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకోవాలి. ఓకే. మంచి మంచి అంటే కొద్దిగా ట్రెడిషనల్ గా హీరో ఉమ్, వదినగా గానీ, సిస్టర్ క్యారెక్టర్ ఏవైనా వస్తే బాగుండు చేస్తానని చిన్నప్పటి నుండి గోల్ ఉంది నాకు, ఇండస్ట్రీలో చెయ్యాలి అని. ఉమ్, సో దానికోసం చాలా ట్రై చేస్తున్నా. ఓకే. మళ్ళా యాక్టింగ్ ట్రై చేస్తే మీరు అంటే ఒక యాక్టర్ అంటే ఒక సెన్సిటివ్ పర్సన్. ఎస్. ఇండస్ట్రీ అంటేనే సెన్సిటివ్, మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు తీయడం వల్ల దానికి రీచ్ ఉంటుంది సో అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే కింద రీల్స్ చూసాను, లో, అన్ని చూసాండి. సో మీరు ఫస్ట్ ఒక ఫోటో పెట్టారు, దానికి బీజం పెట్టారు. లాస్ట్ వీడియో కూడా చూసా. లాస్ట్ లో నేను చాలా వరకు యాక్టింగ్ చేశా. ఉమ్, ఎమోషనల్, రొమాంటిక్ అన్ని ట్రై చేశాను ఓకే. నేను అన్ని విధాలుగా. ఉమ్, కానీ అప్పుడు అసలు ఫాలోవర్స్ ఉంటుండే కాదు, లైక్స్ వచ్చేవి కాదు, వ్యూస్ వచ్చేవి కాదు. ఉమ్, సరేలే ఏదైనా లక్ ఉండాలి కదా అని నేను అంతా పెద్దగా ఇచ్చేసేదాన్ని, జాబ్ చేసుకునేదాన్ని, అప్పుడప్పుడు టైం దొరికితే రీల్స్ చేసేదాన్ని. సో ఈ మధ్య అదేంటో అసలు ఈ ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు బూతులు తప్ప వేరే వినిపించట్లే. ఓకే. అరే ఏంటి ఆడవాళ్ళు అయి ఉంటే ఎంత బరితెగించి ఎందుకు చేస్తున్నారని నేను ఒక అమ్మాయిని ట్రోల్ చేసా. ఉమ్, ఆ ట్రోల్ చేసిన 2 days లో 1 million పోయింది అది. ఓకే. అరే బూతులకి జనాలు ఇంత అట్రాక్ట్ అవుతున్నారా, అంటే చెడుకి ఇంత ఉందా అనేసి ఉమ్, ఒక 2-3 స్టార్ట్ చేసి అట్లనే ఓకే. ఆ వ్యూస్ అలానే పోతున్నాయి. ఇదేదో బాగుంది. సో మీరేం అనుకోకపోతే నేను వాళ్ళను అడ్డు పెట్టుకున్నా సరే, నేను మంచి కోసం చెప్పున ఈ ట్రోలింగ్ వల్లే నేను ఈ రోజు నీ ముందు కూర్చొని మాట్లాడాను, నువ్వు నన్ను Okay. గుర్తుపట్టావంటే ఈ ట్రోలింగ్ వల్లే. సో Okay. ట్రోలింగ్ స్టార్ట్ చేసా, 2 months లో 100K ఫాలోవర్స్ తెచ్చుకొని ఇప్పుడు నేనంటే ఎవరు జనాలకు తెలుస్తుంది. ఒకప్పుడు నేనంటే ఎవరు తెలియదు. సో ట్రోలింగ్ వల్లే నేను ఫేమ్ లోకి వచ్చాను. ఓకే. నా ట్రోలింగ్ పక్కన పెట్టినా నేను చెప్పేది మాత్రం కరెక్టే. ఓకే, మీరు అవన్నీ చెప్పొద్దండి. ఒకరిని ఉపయోగించుకొని మీరు ఎదగాలని అనుకుంటున్నారా, అది చెప్పండి. ఒకళ్ళని ఎందుకు ఉపయోగించుకుంటా సరే, ఇప్పుడు నువ్వు అనే దానికి నేను మాట్లాడతా. ఇప్పుడు వాళ్ళు చేసేది కరెక్టేనా? నాలాగే ప్రతి అమ్మాయి ట్రోల్ చేయాలి, నాలాగే ప్రతి అమ్మాయి రియాక్ట్ అవ్వాలని రాజ్యాంగంలో లేదు కదా. నాకు నచ్చలేదు, నేను అడుగుతున్నా. నేను అడిగే విధానం పబ్లిక్ నచ్చి వాళ్ళు లైకులు కొట్టి ఫాలో చేస్తున్నారు. వాళ్ళకు కూడా యాక్టింగ్ పిచ్చి ఉండొచ్చుగా, వాళ్ళు కూడా మీలాగే చేసుకొని ఉండొచ్చుగా, అది ఎందుకు మీరు పాయింట్ తీసుకోకున్నారు? వాళ్ళకి లైక్స్ రావాలి, ఫాలోవర్స్ రావాలి, దానికోసం మేము ఏమైనా చేస్తాం, అవసరమైతే బట్టలు కూడా ఇప్పేస్తాం అనే విధంగా ఉన్నారు. వాళ్ళ ఇష్టం అండి. మరి నా ఇష్టం అండి, నేను ట్రోల్ చేస్తాను, మీ ప్రాబ్లం ఏంటి? ఓకే, అంటే నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను కూడా ప్రాబ్లం ఏం లేదు, మీరు చేయండి పర్లేదు, కానీ నేను అడుగుతున్నా ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం మాట్లాడాలి. సరే యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, చేసా. యాక్టింగ్ చేసినప్పుడు ఎవరు దేకలే, ఈ బూతులు చేస్తేనే నన్ను గుర్తుపడుతున్నారు. మరి సరే ఇదేదో బానే ఉంది, ఈ ట్రోలింగ్ వల్లే నన్ను ఇంత ఫేమ్ చేస్తారు అని ఇంకా కంటిన్యూ చేస్తున్నా అదే. సో కంటిన్యూ చేసినా నా ఫేమ్ పక్కన పెట్టినా నేను చెప్పేది కరెక్టే, మీరు చేసేది తప్పు, అలా చేయకండి, మీరు ఆడవాళ్ళు బరి తెగించకండి లైకుల కోసం అని చెప్తున్నా. నేను చెప్పే దాంట్లో కూడా కరెక్టే ఉంది కాబట్టి నేను ప్రజలకు నచ్చుతున్నా అంతే. ఏమో అండి, కరెక్ట్ రాంగ్ మీకే తెలియాలి, నీకు తెలియట్లేదా? అంటే ఆడియన్స్ అండ్ సేమ్ టైం పూజ గారు మీరు వీడియోలు మీరు చూస్తుంటే అండ్ సేమ్ టైం ఆవిడ చేసేది రైటా రాంగ్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే పక్కా తెలపండి అనమాట. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించండి. అండ్ సేమ్ టైం పూజ గారు అండ్ బాధ, ఎందుకంటే ఒక యాక్టర్ కావాలనుకుంటున్నారు, మీరు ఇంత అగ్రెసివ్గా ఉన్నారు, చాలా ఇబ్బందులు ఫేస్ చేసింటారు. ఎప్పుడైనా మీరు ట్రోలింగ్ వల్ల కానివచ్చు, వివిధ రకాల ఏదైనా కాన్సెప్ట్ల వల్ల కానివచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివచ్చు, ఎప్పుడన్నా ఏడ్చడం జరిగిందా? ఏడవడం అంటే మా చిన్న పాప డెలివరీ అయ్యాను. సో పాప పుట్టిన తర్వాత 2 days లోనే తను ఇంకా జాండీస్ ఎక్కువైపోతే తను ఇంకా బతకదు, చనిపోద్ది అన్నారు. సో అప్పటికి నాకు ఆపరేషన్ అయ్యింది, ఒక పక్క నుండి పెయిన్స్ వస్తున్నాయి కానీ చాలా గట్టిగా ఏడ్చేసా. చిన్న పాప. సో నాకు ఫస్ట్ పాప, సెకండ్ టైం కూడా పాపే, కానీ రెండోసారి కూడా అమ్మాయి పుట్టిందని నేను ఎంత కూడా ఫీల్ అవ్వలే. నా పాపే కదా, నా కడుపులో పుట్టింది, నేను ఎందుకు ఫీల్ అవ్వాలని. సో డాక్టర్ వచ్చి అమ్మాయి చనిపోద్ది, మీరు హోప్స్ పెట్టుకోకండి, మీరు వదిలేయండి అన్నారు. నేను చాలా గట్టిగా ఏడ్చేసా. అప్పటికి ఆపరేషన్ అయ్యింది, ఫుల్ స్టిచ్చింగ్, పెయిన్, మొత్తం కుట్లు అయితే పేలిపోయాయి. నేను అంత గట్టిగా ఏడ్చేసా మా పాప కోసం. మా మమ్మీ ఒక పక్క నుండి, పాప ఒక హాస్పిటల్లో, నేను ఒక హాస్పిటల్లో. అసలు చాలా చాలా అంటే 3 days కంటిన్యూస్ గా ఏడ్చాను నేను. కుట్లన్నీ పేలిపోయి మళ్ళీ రీఆపరేషన్ చేయాల్సి వచ్చింది నాకు. ఓకే, అన్న కన్న తల్లి బాధ వాళ్ళ తల్లికే తెలుస్తుంది అంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఏడుపు మీరే చెప్పారు, అది కుట్లు తెగిపోయినాయని. ఏంటంటే అసలు అప్పుడు మీ పరిస్థితి ఏంటి, అసలు మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు అప్పుడు?
మా అమ్మ నేను ఎవరు లేరు. మా అమ్మ నేను హాస్పిటల్లో ఉన్నాం. పాపగా ఇంకా బతకదు, చనిపోద్ది ఇంకొక 3 days ఏని. ఏముంది, రెండోసారి కూడా అమ్మాయి కదా, లైట్ తీసుకోండి అంటున్నారు డాక్టర్స్. అలా తల్లి ఊరుకుంటదా? సో అమ్మ ఒక పక్క నుంచి ఏడుపు, నేను నా పాప కోసం నేను ఏడుస్తున్నా. కుట్లు నొప్పి వచ్చేస్తున్నాయి, బ్లీడింగ్ అయిపోతుంది. మా అమ్మ నన్ను చూసి అమ్మ ఏడుస్తుంది. సో చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసా. 3 days కంటిన్యూస్ గా ఏడుస్తూ అమ్మ నేను ఇద్దరం నిద్ర లేకుండా. రెండోది కూడా ఆడపిల్లని వద్దనుకున్నట్టు మాట్లాడారా మీకు తెలిసిన వాళ్ళు, మీ బంధువులు? లేదు లేదు, అలా ఏం అనలేదు. కానీ మా అత్తగారు కొంచెం ఫీల్ అయ్యారు, అరే మళ్ళీ పాపే పుట్టింది కదా అని. కానీ మేమెవరు ఫీల్ కాలే. నా హస్బెండ్ కూడా అస్సలు బాధపడలే పాప పుట్టినందుకు. చనిపోద్ది అన్నందుకు చాలా ఏడ్చేసాం అందరం. అండ్ అప్పుడు మీ బ్యాక్ బోన్, ఎందుకంటే ప్రతి మొగాడి విజయం వెనక అమ్మాయి ఉంటది అంటారు. అప్పుడు మీకు సపోర్ట్ చేసింది ఎవరు? నా హస్బెండ్ వచ్చారు అప్పుడు. ఏం టెన్షన్ పడకు, ఏం కాదు, పాప అయినా సరే ఫీల్ అవ్వాల్సింది ఏం లేదని ఇంకా సపోర్ట్ చేసి పాపని వైజాగ్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ దేవుడు ఏం చేశాడో తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్ చెకప్ చేసి పాపకి ఏం లేదని 80 rupees చుక్కల మంది ఇచ్చి పంపించారు వైజాగ్ వెళ్తే. ఇప్పుడు నా పాప మంచిగా ఉంది, హెల్దీగా. అండ్ ఇక్కడ ఉన్న డాక్టర్లు ఏమన్నారు? ఇక్కడ నేను మా ఊర్లో డెలివరీ అయ్యా సిటీలో. సో పాప పుట్టినప్పుడు మొత్తం పచ్చగానే పుట్టింది, ఫుల్. ఇక అంటే నాకు తెలిసి దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు వల్లే నా పాప బతికింది అనుకోవాలి. అక్కడ ఓకే అయిపోయింది, అసలు ఏం ప్రాబ్లం లేదు. ఈ పాపకి ఏముందని ఇంత దూరం తీసుకొచ్చారని నేను అప్పటికి భయపడి ఎన్ని చెకప్లు అయితే రాశారో అన్ని చెకప్లు ఓకే చేసా. చిన్న పాప 7 days పాపకి మొత్తం నీడిల్స్ తో గుచ్చేసి బ్లడ్ తీసి చాలా టెస్టులు చేశారు. మళ్ళీ అక్కడ ఏడ్చేసా. అంత చిన్న పిల్ల, ఊరికే నర్సులు వస్తున్నారు, బ్లడ్ తీస్తున్నారు. సో అక్కడ అలా ప్రాబ్లం ఫేస్ చేసా. సో లాస్ట్ లో నేను సంతోషపడింది ఏంటంటే ఈ పాపకి ఏ ప్రాబ్లం లేదని చుక్కలు మంది ఇచ్చి పంపిస్తే నవ్వాను అప్పుడు లాస్ట్ లో. అప్పటికి పాపకి చాలా బ్లడ్ తీసేశారు. ఓకే. అండ్ ఇంకొక విషయం అంటే నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని, అంటే ఇక్కడ డాక్టర్లు బతకదు ఇన్ని మాటలు అన్నారు, అక్కడ మీరు చుక్కల మంది ఇచ్చి పంపించారు. అంటే దానికి చాలా తేడా ఉంది. అంటే ఈ గ్యాప్ లో మేము నమ్ముకున్న దేవుళ్ళు ఏమైనా చేసే దేవుడు కూడా ఉన్నాడు, దేవుడిని నమ్ముకోవాలి. సో నేను దేవుడిని నమ్ముకున్నా. పాపని తీసుకెళ్తున్నాను, ట్రైన్ లో మొత్తం అదే మొక్కుకుంటున్నా, మా పాపకి ఏం కాకూడదని ఏడుస్తూనే ఉన్నా. నా స్టిచ్చెస్ అంతే పెయిన్ వస్తున్నాయి, అయినా ఆగకుండా. ఇక దేవుడు నా బాధ విని నేను నమ్ముకున్న దేవుడు మంచి చేశాడు అనుకుంటా. ఇదైతే 100% దేవుడే చేశాడు. అలానే ఇక్కడ డాక్టర్లు తప్పు చెప్పారని అనట్లేదు, అతను చెప్పింది కరెక్ట్. నా కళ్ళకి నా పాప కనిపిస్తుంది, మొత్తం పచ్చగానే ఉంది. ఇప్పుడు పాప ఓకే. ఏం చదువుతుంది పాప? 8th class. 8th class? 8th class? Yes. వామ్మో, 8th class. అలా అయితే మరి పెద్దమ్మాయి ఇప్పుడు 9th class కి వెళ్తుంది. అవునా? ఓరి దేవుడు, నిజమా అండి? నిజం. నా మైండ్ బ్లాక్ రెడ్ గ్రీన్ వైట్ అవుతుందండి. ఓకే. అంటే అంత వయసు, అంటే అంత ఉన్నా మీ పిల్లలు మీరు అలానే యంగ్గానే అనిపిస్తున్నారు నాకు. గాడ్ గిఫ్ట్ అనుకోవాలి యాక్చువల్లీ, నిజంగానే. అన్ని దానికి దేవుడి ఉన్నారంటారా? అంటే మరి ఇప్పుడు మా పాప 12 years ఉంది, పెద్దమ్మాయి. చిన్న పాప 8 years ఉంది, బాబు 5 years. యాక్చువల్లీ 2 అమ్మాయిలు 1 అబ్బాయి నాకు. సో నేను ఎప్పుడు కూడా ఎలానే ఉన్నానంటే అందరూ ఇలా ఉండరు యాక్చువల్లీ, నేనేం మెయింటైన్ చేయను, బట్ గాడ్ గిఫ్ట్ అనుకోవాలి అంతే. జాతకాల్ని, జ్యోతిషాన్ని చాలా గట్టిగా నమ్ముతారు. అస్సలు నమ్మను. అస్సలు నమ్మని వాళ్ళు మీరు ఎందుకు ప్రమోషన్ చేస్తున్నారు మరి ఇన్స్టాలో? ఇది కూడా చెప్పండి. అది డబ్బుల కోసం. అవన్నీ కట్ చేయరండి, మీరు చెప్పాలి ఎందుకు చేస్తున్నారు. వద్దు, చెప్పండి. డబ్బుల కోసం అయ్యా, డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటున్నారు, మాకేం పోయింది. డబ్బులు వస్తే చాలు మాకు, అంతే కదా. ఇంతవరకు ఫేమ్ లో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని గుర్తు పెట్టుకునేది, అవకాశాలు తర్వాత రాదు, వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి, అసలు మిస్ చేసుకోకూడదు. అంతే కదా. 2-3 నిమిషాలు మాట్లాడితే 2K ఈజీగా, ఇంకేం కావాలి? అంతే. ఇవన్నీ కట్ చేయండి మీరు. ఇవన్నీ కట్ అంట చేయదండి, మీ ఫాలోవర్స్ కోసం అండి, ఇలాంటివి నచ్చుతాయి వాళ్ళకి. మా ఫాలోవర్స్ కి ట్రోలింగ్ నచ్చుతుంది, నేను వేసే కౌంటర్ ఇష్టం వాళ్ళకి. అంటే నేను చెప్పే దాంట్లో కూడా మంచి ఉన్నా సరే జోకుల్లో కూడా చెప్తుంటా కదా. సో అందుకే మా ఫాలోవర్స్ ఎదురు చూస్తారు, అరే టైం అయింది మా మేడం గారు పోస్ట్ చేయట్లేదంటే. నిజమా, ఒక్కొక్కసారి నాకు టైం దొరక నేను పోస్ట్ చేయను అనుకో, మెసేజ్లు చేస్తారు, ఏమైంది మేడం ట్రోలింగ్ ఇంకా పోస్ట్ అవ్వలేదు, చెయ్యండి మేము వెయిటింగ్ అని. అంత ఇష్టం మా ఫాలోవర్స్ నేను చేసేవి. యాక్టర్ కావాలనుకుంటున్నారు, ఫ్యామిలీ అంతా ఓకే సపోర్ట్ చేస్తున్నారు? అంత సపోర్ట్. ఓకే. ఏంటి ఆడిషన్కి వెళ్తున్నారండి పూజ గారు? వెళ్ళట్లేదు, నేను ఆల్రెడీ ఒక సినిమాలో చేశాను, అల్లరి నరేష్ది. సో కంప్లీట్ అయిపోయింది.
ఆ ఒక్కటి అడక్కు. ఆ ఒక్కటి అడక్కు రిలీజ్ అయింది కదా. అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. సో చాలా అవకాశాలు వస్తున్నాయి కానీ ఇండస్ట్రీ నచ్చట్లేదు నాకు. సో సమ్ ప్రాబ్లమ్స్, అందుకే ఇంకా లైట్ తీసేసుకుంటున్నా. అంటే ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేకుండా అమ్మాయి బాగుంది, యాక్టింగ్ చేస్తదేమో అని నన్ను గుర్తించి ఆఫర్స్ ఇస్తే ఓకే. మరి కమిట్మెంట్ కావాలి, అయితేనే నీకు ఆఫర్స్ ఇస్తామంటే నాకు అవసరం లేదు. సో అందుకే నేను వెయిట్ చేస్తున్నా, చూద్దాం, దేవుడు రాసి పెడితే చేస్తానేమో. ఓకే, ఆ ఒక్కటి అడకులో థియేటర్ లో మిమ్మల్ని మీరు చూసుకున్నారా? చూసుకోలేదు, ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది వెళ్ళిపోయినా. చూసుకోలేదు, చూసుకోవాలి. ఇంకా ఓటీటీలో ఇంకా రాలేదు కదా. అంటే మీరు అంటున్నారు ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడుగుతున్నారు ఆడిషన్కి వెళ్తుంటే, అదే కదా? అది కరెక్టే, నీకు తెలుసులే. అవన్నీ వద్దండి, మీ అంటే మీ కథ ఇది, మీరు మాట్లాడాలి, నాకు తెలుసో తెలియదు అది. ఓకే, అదే కరెక్ట్, చెప్పిందే కరెక్ట్. అండ్ మీరు ఎప్పుడన్నా ఆడిషన్ కి వెళ్ళారా? ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా? ఆడిషన్ కంటే నా రీల్స్ చూసి చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మెసేజ్ చేసి మేడం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఈ నెంబర్ కి ఒకసారి కాల్ చేయండి అంటారు. సరే అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మెసేజ్ కి యాక్సెప్ట్ చేయను. ఫస్ట్ నేను ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తా, అది జెన్యూన్, సో ఇది ఫేక్ కాదంటేనే ఆ ప్రొఫైల్ చూసి ఆహా ఇతను ఎవరు డైరెక్టర్ లాగే ఉన్నాడు, సో ఒకసారి మాట్లాడదామని కాల్ చేస్తే ఇంకా అన్ని విధాలుగా ఆఫర్స్ వచ్చేవి మంచిగానే. ఈ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఉంది, సో మరి మేము లొకేషన్ పెడదాం, ఆఫీస్ కి రావాల్సి ఉంటుంది, మీకు అన్ని విధాలుగా ఓకే అని అడిగేవాళ్ళు స్టార్టింగ్ లో. అన్ని విధాలు అంటే ఏంటి? అన్ని విధాలు అంటే మీకు తెలుసు కదా, ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్. మరి మీకు ఓకే అంటే అగ్రిమెంట్ చేసేసుకుందామా మేడం అని ఓపెన్ గా అడిగారు చాలా మంది. సో నేను ఆలోచించుకొని చెప్తానని ఇంకా వెంటనే ఫోన్ కట్ చేసి బ్లాక్ చేసేదాన్ని. అంతే. చాలా మంది అంటే ఎంత మంది దాకా ఫోన్ చేసి ఇలా మాట్లాడారు? ఒక 4-5 మెంబర్స్ ఓపెన్ గా అడిగారు, మాకు కమిట్మెంట్ ఉంటది, అదేముంది అబ్బాయిలు అయితే డబ్బులు ఖర్చు పెట్టాలి, వాళ్ళు కష్టపడాలి, మీకేముంది 10 నిమిషాలు సుఖమే కదా, 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఆలోచిస్తున్నావు, బెస్ట్ ఫ్యూచర్ ఉంటది కదా, కెరియర్ ఆలోచించు, అన్ని అయిపోయినాయి కదా అని ఇక ఎట్లా మాట్లాడుతున్నారు. అలాంటి లైఫ్ నాకు వద్దు, వస్తే చేస్తా, లేదంటే మానేస్తా, అదే చేయాలని రూల్ ఏం లేదు నాకు, అది నా గోల్ అంతే. ఓకే. అండ్ 10 నిమిషాలే కదా, 10 నిమిషాల కోసమే కదా అని అన్నప్పుడు పూజా గారు మామూలుగా అయితే వాళ్ళ కౌంటర్ ఇచ్చి ఉంటారు. నాకు భయం వేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు అలా మాట్లాడితే ఏమనలేదు, వెంటనే కట్ చేసి బ్లాకే ఇంకా అంతే, ఏమనేది మీరు. అంటే చాలా సార్లు స్టార్టింగ్ లో అడిగాను, అదేంటి సార్ అంత ఓపెన్ గా అడిగిస్తున్నారు, నేను ఆల్రెడీ మ్యారీడ్ కదా అన్ని తెలిసి ఉంటాయి కదా, ఇంకా నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు మళ్ళీ రివర్స్ లో. ఇంకా నాకు నచ్చక వద్దులే అని వదిలేసా. తిట్టలేదు, వాళ్ళకి బ్లాక్ చేసి పడేయడమే అంతే. అండ్ అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఫేస్ టు ఫేస్ కమిట్మెంట్ ఇస్తారా అని అడిగితే అప్పుడు చూపిస్తా, లైవ్ లో చూపిస్తా, అప్పుడు చూపిస్తా లైవ్ లో, అప్పుడు ఎలా ఉంటుందో రియాక్షన్ అప్పుడు చూపిస్తా, ఇప్పుడు మాటల్లో రాదు, అప్పుడు వస్తాయి. చెప్పు తీసుకొని కొడతా. అండ్ మనం చూస్తున్నాం అంటే యాక్చువల్ చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా భయపడతారు నాతో మాట్లాడడానికి. ఎందుకు ఏమో, చాలా మంది ఫేమ్ లో ఉండేవాళ్ళు మేడం మంచి రీల్స్ భలే చేస్తున్నారని, అరే అదేంటి నాకన్నా ఎంత ఫేమ్ లో ఉండి నాతో మాట్లాడుతున్నాడని, మాట్లాడితే కొంచెం మంచిగా మాట్లాడండి అని తడబడుతున్నారు. ఏంటి అలా మాట్లాడుతున్నారు అంటే భయం, మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తావేమో అని భయపడుతున్నారు జనాలు ఎందుకు కానీ. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్తున్నాను, నా ఫాలోవర్స్ కి, మీరు అనుకున్నట్టు నేను అంత వైలెంట్ కాదు, జస్ట్ రీల్స్ వరకు మాత్రమే, బయట నేను చాలా ఫన్నీగా ఉంటాను. ఓకే, మీరు నన్ను చూసి భయపడకండి, నా ఫాలోవర్స్ చెప్తున్నా. పూజ అంటే ఫైర్ కదా, ఫ్లవర్ అంటారు. నేను అంత ఫైర్ కాదు, జస్ట్ రీల్స్ వరకే, అది కూడా ఆడపిల్లలు వల్గర్ గా చేస్తేనే ఆ ఫైర్ వస్తుందండి, మీరంత ఫైర్ అనుకోకండి. ఓకే, మగ పిల్లలు వల్గర్ గా చేస్తే ఫైర్ రాదా? అబ్బాయిలు ఎక్కడ వల్గర్ చేస్తున్నారని, ఒక అబ్బాయి ఒక బూతు మాట అనాలంటే వాడు ఆలోచిస్తున్నాడు, భయపడుతున్నాడు. అమ్మాయిలు అలా కాదు, రెచ్చిపోతున్నారు ఈ మధ్య. వాళ్ళకి కావాల్సింది లైక్స్, ఫాలోవర్స్, దానికోసం ఏదైనా చేస్తారు. కాదు అంటే నాకు తెలిసి సరే ఆడవాళ్ళు చేస్తున్నారు, భర్త వదిలేసాడా పట్టించుకోవట్లేదంటే పోనీ ఓకే పక్కన పెట్టేద్దాం, భర్త వదిలేసాడేమో ఏమని. పేరెంట్స్ అయితే ఉంటారు కదా, తల్లి తండ్రి రిలేషన్, మరి అలా చేయాలనిపిస్తుంది వాళ్ళకి, తప్పు కదా అలా చేయడం. సో అందుకే నచ్చక నేను ట్రోల్ వేస్తున్నా. ఓకే మేడం, ఇండస్ట్రీ గురించి మాట్లాడినా కాబట్టి అడుగుతున్నాను. అండ్ సేమ్ టైం మనం చూస్తున్నాము చాలా మంది అమ్మాయిలు అంటే యాక్టింగ్ సోర్స్ మీద ఎక్కడి నుంచో వచ్చి, నేను కూడా చాలా సార్లు విన్నాను, మీరు చెప్పింది కాదు, ఒక సినిమా అవకాశం మీకు ఇవ్వాలంటే కమిట్మెంట్ ఇస్తే ఓకే, లేదంటే లేదు అంటే వాళ్ళకి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే, అలాంటి ఇబ్బంది పడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, అంటే చాలా మంది అమ్మాయిలు మోసపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నేను ధైర్యంగా ఉంటా,
నాకు ఫోన్ లో అడిగేస్తున్నారు కాబట్టి ఇక భయపడి నేను బ్లాక్ చేస్తున్నా, తిట్టట్లేదు. సో అదొక పాయింట్. అయితే బరాబర్ ఫేస్ టు ఫేస్ అడిగితే ఏం చెయ్యాలో నాకు తెలుసు, నేను ధైర్యంగా ఎదుర్కోగలను. చాలా అమాయకులు అమ్మాయిలు బలైపోతున్నారమ్మా. సో మీరు మాటలు నమ్మకండి ఎవరు చెప్పినా సరే. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆఫర్స్ ఉన్నాయని కమిట్మెంట్ తీసుకొని అంతా అయిపోయిన తర్వాత సరే మీరు వెళ్ళండి, షూట్ ఉన్నప్పుడు నేను కాల్ చేస్తాను, లొకేషన్ కి రండి అని పంపించేసి తర్వాత బ్లాక్ చేసుకుంటున్నారు. సో చాలా మంది ఆడపిల్లలు బలైపోతున్నారు. సో ఎలాంటి ఫేక్ న్యూస్ ఏం నమ్మకండి. ఓకే, సో నేను వాళ్ళకి చెప్పేది అదే. చాలా మంది ఆడపిల్లలు బలైపోతున్నారు, మోసపోతున్నారు. ఓకే, ఇంకో కామెంట్ కూడా ఉంది. అదేంటంటే అంటే అబ్బాయిల నుంచి కొంతమంది కామెంట్స్, నా కామెంట్స్ చదివి ఏంటంటే వెళ్ళిన అమ్మాయిలు కూడా ఓకే కాదు సార్, ఏదైనా ఓకే సార్, ఏమైనా చేసేస్తాం, ఒక క్యారెక్టర్ ఇవ్వండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా నాకు తెలుసు. ఏమంటారు మరి మీరు? సరే అది మీ పాయింట్ కే వద్దాం. ఒక అమ్మాయికి యాక్టింగ్ అంటే పిచ్చి, తను చాలా కష్టపడుతుంది. సరే ఒక డైరెక్టర్ పరిచయం అయ్యి ఓకే అమ్మా నీకు ఈ క్యారెక్టర్ ఉంది, ఒకసారి ఆఫీస్ కి రా. సో తను వెళ్ళింది, అన్ని విధాలుగా ఓకే అయిపోయింది. సరే నీకు హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తున్నాను, ఓకేనా? ఓకే సార్, మరి కమిట్మెంట్ ఇస్తావంటే తను అవన్నీ ఆలోచించదు. ఫస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించాలి, నేను యాక్టింగ్ చేయాలి, నా గోల్ అది. కళ్ళు మూసుకుంటా ఏమైపోద్దని తన వెనక ముందు ఆలోచించుకోవట్లేదు, ఇచ్చేస్తుంది కమిట్మెంట్. ఇది కూడా నేను ఓకే చెప్తా. సో ఇచ్చేసిన తర్వాత వీడు బ్లాక్ చేసేసుకుంటున్నాడు. ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అమ్మాయిలు కూడా చాలా వరకు ఉన్నారు. సో నేను మీకే చెప్తున్నాను, కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మీకు ఆఫర్స్ రావండి, మీరు దయచేసి ఎవరిని నమ్మకండి. అంతే, ఇంకా మన చేతులు లేదబ్బా. వెళ్తాం లాస్ట్ వరకు వెళ్తాం, ఒక గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్తాం తన వాటర్ కోసమని. నోరైతే పెట్టిస్తాం కానీ తాగించగలమా? ఇది కూడా అంతే. పాపం బలైపోతున్నారు చాలా మంది అమ్మాయిలు. ఆఫర్స్ ఇస్తామని నా కొడుకులు మోసం చేస్తున్నారు. నేను ఇండస్ట్రీ గురించి బల్ల బుద్ధి చెప్తా, కమిట్మెంట్ ఉంటేనే ఇస్తారు. అది కూడా కొంచెం అందంగా ఉండి కమిట్మెంట్ ఓకే అంటే ఇచ్చేస్తారు, లేకపోతే ఇంకా అన్ని తీసేసుకుని పక్కకు తోసేస్తున్నారు. కాదు పూజ గారు, అండ్ చిన్న మూవీస్ లో కమిట్మెంట్ ఎక్కువ అడుగుతారని ఉన్న మాట వాస్తవం, కానీ పెద్ద ఫిల్మ్ మేకర్స్ కి అవసరం లేదు కదా. చిన్న ఫిలిమ్స్ లో అంటే నార్మల్ గా డైరెక్టర్ కి వీళ్ళకి వాళ్ళకి అడుగుతారు. పెద్ద ఫిలిం అంటే ప్రతి ఒక్కడు వాడుకుంటాడని నాకు తెలిసింది. ఓకే, అంటే అట్లా అనే మ్యాటర్ ఏంటంటే మనం డీటెయిల్ మాట్లాడదాం. అంటే చాలా బిగ్ హీరోస్ ఉన్నారు టాలీవుడ్ లో, అండ్ స్మాల్ చిన్న సినిమాలు ఉన్నాయి, వాళ్ళ ఆఫీసులో ఎందుకు పెడతారో కూడా మనకు తెలియదు. నిజంగా చిన్న సినిమాలోనే ఎక్కువ వాడుకుంటున్నారు, బిగ్ సినిమాలకు ఉండవనుకుంటా నాకు తెలిసి. సో నాకు ఆఫర్స్ రాలేదు. పెద్ద సినిమా నుంచి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? లేదు, నాకు పెద్ద సినిమా నుండి ఆఫర్స్ రాలేదు. ఈ చిన్న సినిమాలు అడిగినప్పటికీ వీళ్ళు ఇలా అన్నారు. అప్పుడు అనుకున్నా, ఈ చిన్న సినిమా వాళ్ళే ఇలా ఉంటే ఈ పెద్ద సినిమాలో ఇంకెలా ఉంటదని నేను ఊహించుకున్నా, నా ఇమాజినేషన్ తో చెప్తున్నా గానీ పెద్ద ఆఫర్స్ ఏం రాలే. ఓకే, అండ్ వన్ వర్డ్ లో ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి? ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్, ఇంకా చెప్పేది ఏముంది, అది అందరికీ తెలుసు, నేను లైవ్ లో చెప్తున్నా. మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పూజ గారు చాలా అగ్రెసివ్ ఉన్నారు, చేస్తున్నారు, ఓకే, కానీ అప్కమింగ్ ఏంటి నెక్స్ట్ మీ గోల్ ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? నా గోల్ అదే, యాక్టింగ్ చెయ్యాలి. చెప్పేది ఎట్లుందంటే చెయ్యాలి చేయొద్దు అని చెప్తున్నారు, ఇలా నేను యాక్టింగ్ చెయ్యాలి, నేను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి, యాక్టింగ్ చెయ్యాలి, కానీ కమిట్మెంట్ అడగకూడదు, మంచి జెన్యున్ గా ఇవ్వాలి. చాలా అందరూ అలానే ఉంటారు అనట్లేదు, చాలా మంది సర్వలు మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళ దృష్టిలోకి నేను వెళ్ళాలి, వాళ్ళు నన్ను చూడాలి, అరే అమ్మాయి బాగుంది మంచి చేస్తుందని వాళ్ళు జెన్యున్ గా ఇవ్వాలి. ఇలా పిచ్చిన కొడుకులు ఉన్నారు చిన్న సినిమాలు తీసిన వాళ్ళు, ఇప్పటి వరకు నేను వీళ్ళ దృష్టికి వెళ్ళా, ఇంకా పెద్దవాళ్ళ దృష్టిలో పడాలి, వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాను, అంతే, అదే నా గోల్. ఓకే, అంటే లైట్ గా ఏంటంటే యూట్యూబర్స్ కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళకి అండ్ వీళ్ళకి యాక్టింగ్ మెయిన్ లీడ్ రోల్ రావాలంటే చాలా కష్టము అని కూడా చాలా మంది అంటారు, దానికి మీరేమంటారు? కష్టం అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో యాక్టింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇండస్ట్రీలోకి తీసుకెళ్తున్నారు. సో స్టార్టింగ్ లో ఇప్పుడు సీనియర్స్ యాక్టర్స్ ఎవరు మనకు కనిపిస్తున్నారా ఇప్పుడు మూవీలో? ఎందుకంటే వాళ్ళు సీనియర్స్ అయిపోయారు, రెవెన్యూషన్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇన్స్టాలో ఎవరైనా మంచి చేస్తున్నారనే మాలాంటి వాళ్ళని తీసుకొని తక్కువ రెవెన్యూషన్ తో సినిమా కంప్లీట్ చేస్తున్నారు. సో ఇందులోనే ఎదుర్కొంటున్నారు. అండ్ పూజ గారికి ఒక డైలాగ్, ఆడిషన్ వెళ్తే మీరు ఎలాంటి డైలాగులు చెప్తారు? నేను ఆడిషన్స్ కి వెళ్ళే ప్రతిసారి ఎమోషనల్ డైలాగ్ చెప్తుంటాను. అంటే మా సబ్స్క్రైబర్స్ కోసం చెప్పండి, ఏమైందండి, జీవితంలో ఒక రంగస్థలం అండి. అంటే నేను చిన్న డైలాగ్ చెప్పండి, పర్లేదు.
నువ్వు చెప్పు, నాకు గుర్తుండు. ఎమోషనల్ చెప్తారు, మీరే అన్నారు కదండి. ఎమోషనల్ గా ఎక్కువ చెప్తుంటాను. ఏదైనా పర్లేదు, మీ సొంత ఎలాగైనా పర్లేదు. ఒకవేళ ఒక ఎమోషనల్, ఎందుకంటే నవరసాల్లో ఒక ఎమోషనల్ అనేది ఒక రసం. మీరు మీ పాపకు కానివచ్చు, మీ పర్సనల్ లైఫ్లో ఇబ్బంది పడింటారు కదా, దాన్ని బేస్ చేసుకుని ఒకటి చెప్పండి. అండ్ మా సబ్స్క్రైబర్లో డైరెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసినా మీకు అవకాశం ఇవ్వచ్చు. లేదు, నువ్వు ఏదో ఒక డైలాగ్ చెప్పు, అది చెప్తా నేను. ఇప్పటికిప్పుడంటే నా మైండ్ లోకి రావు, ఆ బూతులు అంటే వస్తాయి. ఓకే. అండ్ టాపిక్ ఏంటంటే, హాస్పిటల్లో పాప ఉంది, అప్పుడు మీ డాక్టర్తో ఎలా మాట్లాడారు, మీ ఫీలింగ్ ఏంటి, మీ బాధ ఏంటి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. అంటే సరే, మా పాప అనుకుందాం, తనకి హెల్త్ ఇష్యూ ఉంది, అది ఒక 1 minute లో చేయండి. ఎలా చేస్తారో చూద్దాం. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాను. సార్ ప్లీజ్ సార్, దయచేసి మా పాపకి ఏమైందని చెప్పకండి, తనే నా లైఫ్. సో ప్లీజ్, ఎంత ప్రాబ్లం అయినా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, నా పాప బతకాలి, నా పాపే నా లైఫ్ సార్, ప్లీజ్ సార్ ఏడుస్తా. ఇలాంటివి చెప్పదు, కట్ చేయండి. చేయమండి, మీలో నవరసాలు బయటికి తీయాలంటే వద్దులే, మనకి ఇవన్నీ వద్దులే, సూట్ అవ్వ. కానీ ట్రోలింగ్ కోసం అడుగు, చెప్తా. ఓకే పూజ గారు, మీ కంటి నుంచి నీళ్లు రావడం తెప్పియడం కష్టం అంటారు. ఇప్పుడు నవ్వుతూనే ఉంటా, పెద్దగా నాకు అసలు ఏడుపు రాదు. ఎందుకంటే నేను పుట్టి నుంచి ఇప్పటి వరకు నాకు ఏం ప్రాబ్లం లేదు. ఇంట్లో మా మమ్మీ డాడీకి ఒక్కదాన్నే, నాకు ఎవ్వరు లేరు. నన్ను అంత బాగా చూసుకున్నారు మమ్మీ డాడీ. మా అత్త మామకి ఒక్క కోడలు. నా హస్బెండ్ చాలా సూపర్ అంటే సూపర్, భలే మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఇలా ఉన్నాను. సో నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ తీసుకురాలేదు. నాకు సాధారణంగా ఏడుపు రాదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటా. అండ్ మీరే అన్నారు ఇందాక, అంటే చాలా మంది ఎక్కువ ఫేమస్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేసి భయపడుతూ మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి 3 lakhs 4 lakhs అట్లా ఉంటారు ఫాలోవర్స్, మెసేజ్ చేస్తారు, మేడం కీప్ ఇట్ అప్, మంచి రీల్స్ అరే భలే రియాక్ట్ చేస్తున్నారని. ఎవరు మెసేజ్ చేశారని ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తా, అరే అదేంటి అన్న ఇంత ఫేమ్ లో ఉండి 3 లక్షల మంది ఫాలోవర్స్ నాకు చేయడం అంటే, మనం దిగువ స్థాయిలో ఉన్నాం కాబట్టి మనకి హ్యాపీ అనిపిస్తుంది అంత ఫేమ్ లో ఉండే వాళ్ళని. సో కాల్ మాట్లాడితే భయపడిపోతున్నారు. ఎందుకు ఏమైందంటే, ఏం లేదు భయం వేస్తుంది, ట్రోల్ వేస్తావా ఏంది అని అడుగుతున్నారు నాకు, అట్లా భయపడుతున్నారు. అండ్ ఇంకొకటి, నాకు ఒక అబ్బాయికి నేను మొన్న మనీ ఇచ్చా, 1 month అయిపోయింది, ఇస్తానని ఇవ్వట్లేదు. నేను ఫోన్ చేస్తే పోయి అమ్మ ఇస్తానే తల్లి, ట్రోలే వేయగలవా, పైసలు ఇస్తాను, ప్రతిదానికి ట్రోలింగ్ అని భయపడుతున్నారు. మీరు భయపెడుతున్నారు, వాడు భయపడలేదు. అంటే అట్లా కనిపిస్తాను గానీ భయపడిపోతున్నారు ఏంటో నన్ను చూసి ఈ మధ్య. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే, ఇంకొక బ్రో కూడా ట్రోల్ చేస్తాడు చాలా ఎక్కువ ప్రతి ఒక్క వీడియోని. సీను ఎక్కడ ఉంటారు అబ్బాయి, ఏంటి కథ ఏంటి అబ్బాయి? సీను దుబాయ్ లో ఉంటాడు, జాబ్ చేస్తాడు. ఓకే. ట్రోల్ చేస్తున్నాడు అందరి మీద, మంచి చెడు అందరి మీద చేస్తుంటాడు ఫన్నీగా. ఆయన పాపం సీనుని దండేసి చేశారు, అదొకటి తప్పు కదా. అట్లా శ్రద్ధాంజలి పెట్టారా? శ్రద్ధాంజలి పెట్టేశారు దండేసి. ఆయన అంతమందిని ట్రోల్ చేస్తాం, అది కరెక్టే అంటారా మరి? ఎవరిష్టం వాళ్ళదబ్బా, కరెక్టే అంటే నేనేం చెప్తా. సరే, నేను చెప్పిన దాంట్లో ఏముందంటే, అమ్మాయిలు వల్గర్గా చేస్తున్నారు, మీరు ఎలా చేయొద్దండి అని చెప్తున్నా. సో నా కంటెంట్ వేరే. సీన్ అలా కాదు, అందరినీ ట్రోల్ చేస్తాడు, ఫన్నీగా చేస్తాడు, ఫన్నీ ఓన్లీ. అంటే నన్ను ట్రోల్ చేయకని చెప్పండి, మంచి చెడు అంతా ఫన్నీ. బ్రో నన్ను ట్రోల్ చేసే బ్రో చేశాడు, సీను నన్ను చేశాడు, టచ్ లోనే ఉంటాడు. మిమ్మల్ని కూడా ట్రోల్ చేశాడు? ఎప్పుడు చేశాడు? అప్పుడెప్పుడు 1 year బ్యాక్ చేశాడు ఒకటి. అప్పుడు నాకు ఎంత 9,000 7,000 ఫాలోవర్స్ అంతే, అంత ఉంటుండే. అప్పుడు చేశాడు, మళ్ళీ మొన్న ఒకసారి చేశాడు. మీ బర్త్డే విషెస్ కూడా చెప్పినట్టున్నారు? చెప్పారు. ఎలాంటి మంచోడు, మంచిగా మాట్లాడతారు? మంచోడు సీను, చాలా మంచోడు సీను. ఓకే. అంటే దుబాయ్ లో ఉంటున్నారు ఇప్పుడు? దుబాయ్ లోనే. ఇప్పుడు వస్తారు ఇండియాకి? ఏమో, మొన్న బర్త్డే ఇద్దరు బర్త్డే ఒకటే రోజు అయింది కదా, ఇద్దరు ఒకటే రోజు బర్త్డే. వస్తాను అన్నాడు, పని మీద రాలేదంట, వస్తాను అంటున్నాడు. ఎక్కడో నక్షత్రాలు కలిసినట్టున్నాయి, అందుకని ఇద్దరు ట్రోలర్స్ అయిపోయింది. ఇద్దరిది ఒకటే రోజు బర్త్డే. ఓకే. ఇంకా ట్రోలింగ్ లెవెల్లోనే ఎక్కువ వీడియోస్ చేస్తారు, లేకుంటే మీ యాక్టింగ్ స్కోప్ ఉన్నట్టు వీడియోస్ చేసుకుంటారు? లేదు, నేను నా ఓన్ గా ట్రై చేస్తా. ట్రోలింగ్ అనే కాదు, ఈ మధ్య నాకు ఎవరు కనిపించట్లేదు ట్రోల్ వేద్దామంటే. ఒకప్పుడు కనిపించే వాళ్ళు, నేను బరాబర్ మంచిగా ట్రోల్ వేసేదాన్ని. ఇప్పుడు ఎవరు రావట్లేదు, అలా భయపడ్డారు, మానేశారు తెలియదు. సో అవన్నీ కనిపించట్లేదు కాబట్టి ఓన్ గా చేసుకుంటున్నా రీల్స్. మధ్య మధ్యలో నా ఫాలోవర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం మంచి మంచి రీల్ పోస్ట్ చేస్తుంటా. అండ్ టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్, చాలా ఇష్టం. అండ్ అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది.
అవునా? ఓకే. తెలియదా మీకు? ఫ్యాన్ ఏంటి తెలియకపోవడం ఫ్యానే ఏంటండి? కానీ తెలీదు. అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. అండ్ ఇంకొక విషయానికొస్తే అండి, 'పుష్ప' టీజర్ కానివచ్చు, సాంగ్స్ చూసారా? ఆ! ఒకటి ట్రెండింగ్ అవుతుంది కదా! హ్మ్. చూసేటి అగ్గి ఓకే. మొదలని పాడండి, అదొక పాడండి. బాగుంది. పాడండి. ఓకే. లేదు జస్ట్ చూసాను అంతే. ఓకే. ఎలా అల్లు అర్జున్ అనిపించింది? గారంటే చాలా ఇష్టం. హ్మ్. ఎవ్రీ మూవీ మిస్ అవ్వకుండా చూస్తా. అతను డాన్స్ అంటే పడి చేస్తా నేను. భలే చేసాడు అబ్బాయి. ఓకే. ఎంత కష్టమైన మూమెంట్ అయినా సరే. ఓకే. అంటే మన 'అల్లు అర్జున్' గారు చూస్తున్నామండి. ఇలా తెలుగులో కాదు, నార్త్‌లో, సౌత్‌లో అసలు ఒక రేంజ్ ఫాలోయింగ్ ఉంది 'అల్లు అర్జున్' గారికి. అవును. ఎక్కడికెళ్ళినా రాజమౌళి గారే చెప్పారు. ఏ సినిమాకి వచ్చినా 'పుష్ప' తగ్గేదిలే అంటున్నారంట అక్కడ. ఓకే. అది ద రూల్. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్యలో ఆగస్ట్ 15థ్ రిలీజ్ అయితుంది. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఏమో నాకు తెలిసి మూవీ చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఓకే. అల్లు అర్జున్ మాక్సిమం హిట్ మూవీసే ఉన్నాయి. ఫ్లాప్స్ ఏం లేవు. హ్మ్. అతను ఏది చేసినా మంచి మెసేజ్ ఉంటుంది. ఓకే. ఇష్టం అంతే. అతనంటే ఇష్టం కాబట్టి ఎలా ఉన్నా నేను చూస్తా. ఎలా ఓకే. చేసినా నాకిష్టం. ఓకే. అంతే. ఓకే. ఒకవేళ మేబీ ఆయన్ని కలిసే అవకాశం వస్తే హ్మ్. ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఆయన కలిసే అవకాశం వస్తే నేను హగ్ చేసుకుంటా సార్‌ని. ఓకే. హగ్ చేసుకుంటారా? అండ్ ఏమని మాట్లాడతారు? చాలా హ్యాపీగా ఉంది సార్ యాక్చువల్లీ నేను మిమ్మల్ని కలుసుకున్నందుకు. హ్మ్. అంతే చెప్తా అక్కడ అసలు మాటలు రావు మనకి ఎక్సైట్‌మెంట్‌లో. ఒక హగ్ అయితే ఇస్తాను సార్‌కి. సార్ ఒప్పుకుంటే అది కూడా అంతే. ఓకే. అండ్ అంటే అల్లు అర్జున్ గారిని కూడా చాలా మంది ట్రోల్ చేశారు. మనం చూసాం. అవునా? తెలీదా? అలాంటి ట్రోల్స్ నాకు రావు. ఈ దరిద్రాలు తప్ప. మీరు యూట్యూబ్ నిజంగా. అవునా? ఓకే. దానికేమంటారు మీరు? నేను చూడలేదు గదా! ఎందుకు మా ఓకే. సార్‌ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఏముందని అందులో? ఓకే. నాకొస్తే నేను దానికి ఇస్తానేమో కామెంట్ గాని. నాకైతే ఓకే. ఈ దరిద్రాలు తప్ప ఏవి రావట్లేదు నాకు. ఓకే. నా ఇన్‌స్టాలో నిజంగా ఓకే. అవే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నేను. హ్మ్. చాలా మంది నాకు వల్గారిటీ వచ్చేటప్పుడు నాకు షేర్ చేస్తున్నారు. మేడం ఒకసారి చూడండి. దీని సంగతి చూడండి. ట్రోల్ చేయండి అని వీళ్ళే షేర్ చేస్తున్నారు. ఓకే. నేను మళ్ళీ ట్రోలింగ్ చేస్తే మాకసలు మా వరకు రీల్స్ రావట్లేదు. ఈ దరిద్రాలన్నీ మీ వల్లే చూడాల్సొస్తుంది. ఎక్కడెక్కడవో తెచ్చి పెడుతున్నారని మళ్ళీ వీళ్ళే అంటున్నారు నన్ను. ఓకే. ఏంటండి ఫాలోవర్స్ మిమ్మల్నే. ఎక్కడ లేని దరిద్రాలన్నీ షేర్ చేస్తున్నారు. మేడం మీరు షేర్ చేయండి అంటున్నారు. నేను ట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ లేనివన్నీ మీరు నాకు చూపిస్తున్నారని మళ్ళీ రీకౌంటర్ ఏస్తున్నారు. ఎక్కడ న్యాయమండి? అంతే గదా! వీళ్ళే షేర్ చేస్తున్నారు ట్రోల్ ఏయమని. మళ్ళీ వీళ్ళే రిటర్న్ అడుగుతున్నారు నన్ను. ఓకే. సో, కరెక్ట్ కాదిది. ఓకే? కొడతారా కోపమొస్తే? నా ఫాలోవర్స్ నేనెందుకు కొడతా? మంచోళ్ళాళ్ళు. ఓన్లీ ట్రోల్ చేస్తారు అంతే. ట్రోల్ చేస్తా. తేడా వస్తే ట్రోల్ చేస్తా. ఓకే. అండ్ కొన్ని ర్యాపిడ్ ఫైర్ అడుగుతా. టక టక చెప్పగలరా? ఇన్ మూవీస్ ఓకే. హీరోస్. ఓకే. ఓకే. అలా పైన ట్రై చేస్తా ట్రై చేయండి. చెప్పడానికి. అదే ఓకే. అండ్ వాళ్ళ ఏ మూవీ చూసారు? ఏంటో చెప్పండి. హ్మ్. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారు. ఆయనలో మీకు ఏమి ఇష్టం? అతను ఎంత పెద్ద డైలాగ్ అయినా భలే ర్యాగ్ చెప్తాడు. అది ఇష్టం. అది ఇష్టం. ఎంత పెద్ద డైలాగ్ అయినా చెప్పేస్తాడు అతను ఓకే. భలేగా. ఓకే. డైలాగ్స్ పరంగా అతని ఇష్టం. ఓకే. అండ్ చిరంజీవి గారు. చిరంజీవి గారంటే దేనికైనా కామెడీ గాని, యాక్షన్ గాని దేనికైనా సెట్ అవుతారు. హ్మ్. అతనంటే ఇష్టం అంతే. ఓకే. చిన్నప్పటి నుండి చూసుకుంటూ వస్తున్నాం కదా! సో, అవునా? అతను కూడా ఏ ఇష్టం. సినిమా నుంచి చూసారు చిరంజీవి గారిని? అంటే చిన్నప్పుడు గుర్తులేదు. లాస్ట్ 'ఖైదీ 150' లాస్ట్ చూసాను థియేటర్‌లో అంతే. ఓకే. అండ్ నాగార్జున గారు. సారు అంటే ఎంత ఏజ్ అయిపోయినా సరే అంటే నాలాగా ఏజ్ అయినా ఓకే. సరే అసలు భలే ఉంటాడు సారు. ఓకే. బాడీ పరంగా గాని. హ్మ్. సో, అతనిలో అది నచ్చుతుంది నాకు. తను ఏజ్ పర్సనే. బట్ హ్మ్. మంచి ఎనర్జిటిక్, యంగ్ ఓకే. అండ్ బిగ్ సారు. బాస్‌కు పోయే అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది బిగ్ బాస్ అని. హ్మ్. ఆ! రైతు బిడ్డ అని చాలా మంది, టేస్టీ తేజ గారు చాలా మంది ఎళ్లారు బిగ్ బాస్‌కి. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? ట్రై చేస్తారా? చెయ్యను, పోను, ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఎందుకు? నాకు అలాంటివి నచ్చవు. ఎందుకు నచ్చవు? ఇంట్రెస్ట్ లేదు నాకు అవి ప్రేమొస్తది కదా! చెయ్యాలని. నాకు ఒక్కటే గోల్ ఉంది. హ్మ్. ఇండస్ట్రీలో అడుగు పెట్టాలి. మూవీస్ చేసుకోవాలి. మంచి మంచి క్యారెక్టర్స్ సాంప్రదాయంగా ఉండేవి, ట్రెడిషనల్‌గా ఉండేవి. అందులో కూడా సాంప్రదాయిని, సుప్పిని అలాంటి క్యారెక్టర్‌లా? అందులో కూడా సాంప్రదాయంగా ఉండేవి చేస్తా ట్రెడిషనల్‌గా. ఓకే. ఒక ఫ్యామిలీ మెంబర్‌లో ఒక హ్మ్. వదినలాగా, పిన్నిలాగా, అత్తలాగా హ్మ్. ఇలాంటి క్యారెక్టర్స్. బిగ్ బాస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నేను చూడను. నాకు తెలీదసలు. చూడరా అందుకే అసలు? చూడను. అసలు ఆ ఓకే. కాన్సెప్ట్ ఏంటో కూడా నాకు తెలీదు. ఓకే. ఇన్ని సీజన్స్ వచ్చాయి గానీ నేనెప్పుడు చూడలే. ఓకే. అండ్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారంటే ఇంకేముంది ఫన్నీ. హ్మ్. భలే చేస్తారు. ఫన్నీ ఓకే. చేస్తారు అతను మంచిగా. వెంకటేష్ ఇంకా బ్రహ్మానందం కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదక్కడ. ఓకే. సో, ఫన్నీ పరంగా అతనిష్టం. ఓకే. ఈ పేరు చెప్తే మన 2 తెలుగు రాష్ట్రాలు అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒక హ్మ్. వైబ్రేషన్ వస్తది. పూనకాల లోడింగ్ అంటారు.
అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అతను నా ఫ్యాన్. అసలు యాక్చువల్ అతను మీ ఫ్యాన్ కాదండి, మీరే అతని ఫ్యాన్. నేనే అతని ఫ్యాన్. యాక్చువల్లీ మా నెక్స్ట్ సీఎం అతనే కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఓట్ అయితే వేయలేదు, ఇక్కడే ఉండిపోయా. వేసుంటే ఖచ్చితంగా నేను సార్కే వేస్తా. నాకు చాలా కోరిక ఆ సార్ రావాలని నెక్స్ట్ సీఎం. చూద్దాం. 1,00,000 ఓట్ల మెజారిటీతో పిఠాపురంలో అడుగు పెడతారు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే అతని అభిమాని నేను, చాలా ఇష్టం. అంటే నేను అనుకుంటున్నా 3-4 ఇయర్స్ బ్యాక్ నుండి జగన్ గారు చేస్తున్నారు. బట్ నాకు ఈ సార్ అంటే చాలా ఇష్టం. మా నెక్స్ట్ సీఎం మీరే సార్ అని ఒక రీల్ కూడా చేశాను నేను. ఓల్డ్ రీల్స్ లో ఉంది. ఏదో ఒక సాంగ్ యాక్టింగ్ చేసి మా నెక్స్ట్ సీఎం మీరే సార్ అని. పిఎస్పీకే సార్, లవ్ యూ. చాలా ఇష్టం అతను కూడా. ఓకే, అంటే ప్రతి ఒక్క అభిమాని గుండెల్లో ఉండేది అంటే కళ్యాణ్ గారు. కానీ సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే ఆయన ఎమ్మెల్యేగా ఇంకా గెలవలేదు. రిజల్ట్ June 4th వస్తాయి బయటికి. కానీ ఇది మనం చూస్తున్నాము, నెంబర్ ప్లేట్ ఉంటది కదా బైక్స్ మీద మా ఎమ్మెల్యే కళ్యాణ్ గారు అని పోస్టర్ వేయించుకొని తిరుగుతున్నారు పిఠాపురంలో. చాలా హైప్, చాలా ట్రెండ్ అవుతుంది ఇది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు. ఓకే, చూడండి, అప్డేట్ లో ఉండండి. అంటే ఈ పొలిటికల్ ఇవన్నీ లేడీస్ మాకెందుకు తెలుస్తాయి గానీ నేనైతే సార్కి ఓటేయాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలని గట్టిగా కోరుకున్నా. అంతవరకే తెలుసు నాకు. ఓకే, అండ్ అసెంబ్లీలో అడుగు పెడితే మీ ఫీలింగ్ ఏంటి కళ్యాణ్ గారు? ఇష్టమే. అంటే మనకి నచ్చిన వాళ్ళు అనుకునేది నెరవేరితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, సో అట్లా. ఓకే, అండ్ ఇంకొక విషయం అండి, ఎన్టీఆర్ గారు. అండ్ ఇంకొకటి, ఎన్టీఆర్ మ్యారేజ్ డే నా మ్యారేజ్ డే ఒకటే రోజు, అతని బర్త్డే నా బర్త్డే ఒకటే రోజు. May 5 మ్యారేజ్ డే, May 20 బర్త్డే. సో సార్ కి నాకు ఎక్కడో రిలేషన్ ఉందా అనుకున్నాం, విడిపోయాం సార్. చూడండి ఒకసారి కలవాలి. ఎలా కనెక్ట్ అయ్యేది? సరే కదా, ఎన్టీఆర్ గారు ఎలా కనెక్ట్ అయ్యాయి అంటే 2 డేట్లు ఏమో తెలియదు. అంటే సార్ May 5 మ్యారేజ్ డే ఒకటే నక్షత్రం, ఒకటే తాళి కట్టడం కూడా 2:41 minutes. అవునా? 2:45 AM. అతనితో కూడా అదే నక్షత్రం, అదే జాతకం. బర్త్డే కూడా ఇద్దరిది ఒకటే రోజు. రీల్ చేయొచ్చుగా దీని మీద. సార్ ఎక్కడ, నేనెక్కడ? ఏమో ఒకసారైనా కలవాలి. సార్ చూడండి, మన రిలేషన్ ఎక్కడో ఉండొచ్చు. సో విడిపోయాం ఈ జన్మలో, ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వాలి సార్, అంతే. ఓకే, అండ్ రామ్ చరణ్ గారు అంటే వీళ్ళు పెద్దగా నాకు ఐడియా లేరా? తెలుసు, బట్ వీళ్ళే నాకు ఇష్టం. అల్లు అర్జున్ ఎక్కువ ఫ్యాన్, పిఎస్పీకే సార్ మా నెక్స్ట్ సీఎం, అంతే. దట్స్ ఇట్. ప్రభాస్ గారు ప్రభాస్ గారు కూడా ఇష్టమే. అందరిది ఇష్టం అని ఎలా చెప్తా? ఒక్కటే పర్సన్. ఏమన్నా వాళ్ళలో నచ్చిన క్వాలిటీ అడిగాను పూజ గారు, అది అందులో ప్రభాస్ గారు అంటే రెబల్ స్టార్, బాగుంటారు, కొంచెం గ్లామర్ గా, అమ్మాయిలు చూస్తే పడిపోయేటట్టు, అంతే. మహేష్ బాబు గారు ఇంకేముంది, మహేష్ బాబుకి మస్తు ఫ్యాన్స్ కదా, అమ్మాయిలు ఫాలోయింగ్ మామూలుగా ఉంటది. సో అతను కూడా అసలు ఎవరైనా సరే వయసు అయ్యే కొద్ది అందం తరుగుతుందంటే, మాకు వయసు పెరిగే కొద్ది అందం పెరుగుతుంది. అది మహేష్ బాబు సార్ కూడా. ఓకే, అండ్ సేమ్ టైం అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడైనా మీరు అరే వీడి కానీ ఈమె కానీ కనపడితే కాళ్ళు విడిచేయాలి, సావ కొట్టాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? ఎవరి మీద కోపం ఉందా? లేదు, అలాంటి కోపాలు ఎవరి మీద నాకు లేదు. ఇప్పుడు నిజం చెప్పండి. ఇప్పుడు నిజమే చెప్పాను, నిజంగా. అంటే నేను ట్రోలింగ్ చేస్తున్నా, వీళ్ళు నన్ను తిడుతున్నారు, ఇది కనిపిస్తే దీన్ని రేవెట్టేస్తా, అలా ఎవరి మీద నాకు కోపం లేదు. ఎందుకంటే నన్ను చాలా మంది లైక్ చేస్తారు, నన్ను అసహించుకోవడం కానీ తిట్టడం ఎవరు చేయరు. నేను కూడా ఎవరిని పట్టించుకోను, ట్రోలింగ్ వరకు మాత్రమే. బయట కనిపిస్తే వాళ్ళు నా ఫ్రెండ్సే. వృత్తి ధర్మం అంట. అంటే చాలా మంది నాకు, నేను ట్రోలింగ్ చేసే వాళ్ళు మెసేజ్లు చేస్తారు, అక్క చెయ్యక్క ట్రోలింగ్, ఇంకా చెయ్యక్క. అంటే అదేంట్రా, నేను మిమ్మల్ని తిడుతున్నాను, ఏమనిపించట్లేదు అంటే, ఏమనిపించట్లేదు అక్క, నీ వల్ల మేము ఇంకా రీచ్కి వెళ్తాం అంటే ఎన్నైనా తిట్టంటున్నారు, ఇంకా సపోర్ట్ చేస్తున్నారు ఏం ట్రోల్ చేసే వాళ్ళు కూడా. ఓకే, అండ్ పూజ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫాలోవర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్తారు మీరు మీ గురించి? ఏం చెప్పాను? మీ ఒపీనియన్, అంటే మీరు చేసే వీడియోస్ కానివచ్చు, ఎవరో ఒకరు ఇబ్బంది పడతారు కదా. ఈ మధ్య కాదు, నా ఫాలోవర్స్ కి నేను చెప్తున్నాను, ఈ మధ్య చాలా మంది నాకు కొన్ని వల్గరిటీ వీడియోస్ వస్తే మీరే షేర్ చేస్తున్నారు. సో మేడం ఇది ఒకసారి మీరు చూడండి, దీని సంగతి చూడండి, ఇది ఎలా చేస్తుంది అనేసి ట్రోల్ చేయమంటున్నారు. మళ్ళీ మీరే నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, ఇదైతే కరెక్ట్ కాదు. ఓకే, వీళ్ళే షేర్ చేసి వీళ్ళు తిడుతున్నారు నన్ను మళ్ళీ. సో ఇదైతే కరెక్ట్ కాదండి, సో ఎవరు అలా చేయకండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి పూజ గారు. 3 times థ్యాంక్స్ చెప్పా, ఒక్కసారి వెల్కమ్ అన్న థ్యాంక్స్ అని చెప్పండి. యు మోస్ట్ వెల్కమ్ సాయి. ఓకే అండి, అండ్ చూసారు ఫ్రెండ్స్, ట్రోలింగ్ స్టార్ పూజ గారు
చాలా చక్కగా అయితే మాట్లాడారనమాట. ట్రోలింగ్ నేను చేసేది ప్రొఫెషనల్గానే చేస్తా, అన్ప్రొఫెషనల్గా చెయ్యను. బయట ఎవరన్నా కనపడితే కొట్టను, కానీ ట్రోలింగ్లో మాత్రం బ్యాడ్ వీడియోలు అయితే చేసి నేను దాన్ని మళ్ళీ ఇంకా బ్యాడ్ పెంచి అయితే మీకు అయితే చుక్కలు చూపిస్తానని పూజ గారు అయితే అంటారు అనమాట.